శాంతి బీకేఎస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు చాట్ చేయటం ఎలాగనేది స్వీట్ కార్న్ తోటి చూద్దాము. ఈ స్వీట్ కార్న్ ఒలుచుకోవటం అనేది మీకు ముందు చూపించాల్సింది, నేను మర్చిపోయాను. అది స్వీట్ కార్న్ మధ్యలోకి సగానికి కట్ చేసి అప్పుడు ఒలుచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనికి మనం మసాలా కారం, ఆమ్చూరు పౌడరు ఇవి ఉపయోగించుకుని చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఉడకపెట్టుకొని తినడం, కాల్చుకొని తినడం అలాగా బోరు కొట్టేస్తుంది కదా. ఎప్పుడైనా ఇలా చేసుకొని తింటే వేడివేడిగా చల్లారిపోయినా కూడా ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళినా కూడా మనం పట్టుకుని వెళ్ళచ్చు. వెళ్ళేటప్పుడు చల్లారిపోయినా కూడా బాగుంటుంది, వేడివేడిగా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది మసాలా కారం అంటే త్రిబుల్ 7ది సాంబార్ పౌడర్ ఉంటుంది కారం, అది దాంతో చేసుకుంటే అది వేసుకుని మామూలు కారం కంటే ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆమ్చూరు పౌడర్ కూడా మేము ఇంట్లోనే తయారు చేసాము, ఇక్కడ కొన్నది కాదు. మామిడికాయ రోజుల్లో మామిడికాయ ముక్కలు ఎండబెట్టేసి వాటిని పౌడర్ చేసి ఉంచుతాను. సంవత్సరం అంతా కూడా నేను అది ఉపయోగిస్తూ ఉంటాను. స్వీట్ కార్న్ ఒక బండి తీసుకుని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసి వాటిని ఒక్కసారి అలాగా ఫ్రై చేయాలి. సిమ్లోనే పెట్టాలి, లేదా మీడియంలో పెట్టి దగ్గరుండి అలా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత సాల్ట్ మాత్రం ముందు వేయద్దు. ఒక్క నీళ్ళచొక్క కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఫ్రెష్ అయితే అవసరం లేదు. 1 రోజు 2 రోజులు నిల్వైనవి అయితే ఒక్క నీళ్ళచొక్క అలా చల్లుకుంటే అది ఉబ్బినట్టు అయ్యి బాగుంటాయి, పొంగినట్టు అవుతాయి. ఇవి ఒక్కసారి మూత పెట్టేసి ఉంచితే ఒక 2 నిమిషాలు బాగా మగ్గుతుంది, అంటే ఉడికినట్టు కింద అవుతాయి అవి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం కొంచెం కారం, ఉప్పు చెప్పాం కదా, ఉప్పు లాస్ట్ స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత అలా మూత పెట్టి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు. అలా మూత పెట్టేసి ఉంచేస్తే కనుక మాడిపోయినట్టు అయిపోతాయి. అందుకని ఒక 2 నిమిషాలు నీళ్ళు చల్లారు కదా, అది లాక్కోవటం కొరకు అంతే. దాని తర్వాత స్టవ్ బంద్ చేసేసి మనం ఆమ్చూరు పౌడరు, కొంచెం సాల్టు, ఆ కారం వేసుకొని కలుపుకోవడం అంతే. ఇది గార్నిష్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఆ గార్నిష్ చేసేది నేను తీసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అందుకని చెప్పని చెప్తున్నాను. పైన క్యాబేజీ, కొంచెం సన్నగా క్యారెట్, కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నట్టు బౌల్లో తీసుకుని పైన కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి. కొంచెం అన్నీ వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.